ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన డ్రాఫ్ట్ వచ్చింది. ముసాయిదా జాబితా వచ్చేసింది. అంటే మీరు ఎవరెవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేశారో సబ్మిట్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నింటిని ఆన్లైన్లోకి ఎక్కించి మొత్తం అంతా ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసి అందులోంచి కొన్ని ఓట్లని అనామలీస్ అంటే వివాదాస్పద ఓట్లుగా అంటే తప్పులున్న ఓట్లుగా అండ్ దాంతోపాటుగా కొంతమందికి మ్యాపింగ్ 2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ జరగలేదు వీటికి, అంటే ఆ డీటెయిల్స్ రాయలేదు, ప్రజెంట్ డీటెయిల్సే రాశారు. 2002 ఓటర్ లిస్ట్లో అంటే మీ పేరెంట్స్కి సంబంధించిన ఈ 2002 ఓటర్ లిస్ట్లో ఉన్న ఆ నెంబర్స్ అక్కడ వేయాలా. సో అవన్నీ రాయని వాళ్ళు, మ్యాపింగ్ కాని వాళ్ళు అనమాట. సో అట్లాంటి ఓటర్లు వీళ్ళందరికీ అంటే దాదాపుగా 60+30 90 lakhs ప్లస్ ఓటర్స్కి నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇది మీరు కరెక్ట్ చేసుకోండి, ఇది మీరు ఇట్లా రాశారు, ఇది కరెక్టా కాదా, ఈ ఓటర్ మీరేనా కాదా అని మళ్ళీ నోటీసులు ఇస్తారు. ఇప్పుడు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన 2,70,00,000 ఉన్నారు, అంతమందిలో ఈ 90 లక్షల ప్లస్ వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి ఈ 1 monthలో మీరు ఆ నోటీస్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ కనుక మీరు ఆ నోటీస్కి రెస్పాండ్ అవ్వలేదనుకోండి, మీ ఓటు గల్లంత అవుతుంది. మొన్ననేమో ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళందరి ఓట్లు గల్లంత అయినాయి. దాదాపుగా 60 లక్షలకు పైన ఓట్లు పోయినాయి. 60 లక్షలు 70 లక్షలు చూస్తే ఇప్పుడు 60 to 70 lakhs ఓట్లు ఫామ్ సబ్మిట్ చేయకపోవడంతో పోయినాయి. ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళలో కూడా తప్పులు రాసిన వాళ్ళు ఆర్ మ్యాపింగ్ జరగని వాళ్ళు 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నట్టుగా అక్కడ రాయని వాళ్ళు, అక్కడ కాలంలో రాయని వాళ్ళు అండ్ సర్నేమ్ కానీ మీ పేరు కానీ అక్షర దోషాలు కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళు దాదాపు 90 లక్షల పైన. మరి మిగిలిన ఓటర్లు ఎంతమంది? ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం కదా, నోటీస్ ఇస్తున్నాం కదా అని అంటారు. ఇప్పుడు అందులో ఎన్ని ఓట్లు పోతాయో నేను అనుకుంటున్నా. ఈ దేశ చరిత్రలో ఇప్పటిదాకా చేసిన రాష్ట్రాల్లో బీహార్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఇంకో రాష్ట్రం తీసుకుంటే మన రాష్ట్రంలోనే ఇంత భారీ స్థాయిలో ఓట్లకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నది. మరి ఏందో అర్థం కావట్లే. ఆయన ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి గారికి ఆయనకి ఏం తెలుస్తుందో ఏం మాట్లాడుతుందో వాళ్ళు ఒకటి అడిగితే ఈయనొకటి చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో. మీరు చూడండి మరి చాలామంది అడిగే క్వశ్చన్ డౌట్ వచ్చేది ఏంటంటే తెలంగాణలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య జాబితా సవరణకి ముందు 3 కోట్ల చిల్లర. ఎంత? 3,38,26,448. దాంట్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎంతమంది? 2,64,87,213 మంది. ఈ 2,64,87,213 మందిలో దాదాపుగా ఎంతమందికి 92,82,557 మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. సబ్మిట్ చేసిన వాళ్ళకి అంతమందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. కారణం ఏంటి? నేను ఇంతమంది చెప్పిన కారణాలు. మరి ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు ఎంతమంది? 73,39,000 మంది ఓట్లు. అంటే వీళ్ళ ఓట్లు అయితే ఇక మొత్తానికే పోయినాయి. వాళ్ళు చనిపోయిన వాళ్ళో లేకపోతే అక్కడ లేని వాళ్ళో. ఇప్పుడు నా ఓటు ఎక్కడో ఉంది, రామ్నగర్లో ఉంది నా ఓటు. నేను ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి నేను ఫామ్ 8 సబ్మిట్ చేసిన, నాది కాలే. ఎందుకంటే తర్వాత అవుతుందని అప్పుడే చెప్పిన అనుకోండి, సరే మీరు సబ్మిట్ చేయడం నా బాధ్యత, నేను ఫామ్ సబ్మిట్ చేసిన. సో అట్లాంటి వాళ్ళకి కాలే. ఓట్లు షిఫ్ట్ అయిన వాళ్ళు, వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిన వాళ్ళకి కాలే. అట్లా వాళ్ళందరి ఓట్లు పోయినాయి. 73,39,000 ఓట్లేమో ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు, ఆ ప్రాంతంలో లేని వాళ్ళ ఓట్లు తొలగింపబడ్డాయి. ప్లస్ 93 lakhs ఓటర్లకు నోటీసులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మరి ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన జాబితాలో ఈ డ్రాఫ్ట్లో 1,79,99,636 మంది మాత్రమే ఇప్పుడు ఓటర్ లిస్టులో ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎగిరిపోయారు. ఇప్పుడు కనుక ఒకవేళ ఈ 92,87,577 మంది నోటీస్ తీసుకొని మీరు కనుక సరైన రిప్లై ఇవ్వలేదనుకోండి, మీ ఓటు పోతుంది, ఖతం. చూడండి ఎంత భయంకరమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందన్నది అర్థం. అసలు దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అంటే అదే అనిపిస్తున్నది ఇవన్నీ చూస్తుంటే. అసలు ఎవరు ఓటు ఉంచాలనుకుంటున్నారు, ఎవరు ఓటు తీసేయాలనుకుంటున్నారు, ఎందుకు ఇంత భయంకరంగా వ్యవస్థని మార్చేసినారు? ఇప్పుడు ఫేక్ ఓటర్లు తీసేయడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఇగో చూడండి, ఇప్పుడు మొత్తానికి ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 2,64,87,213 మంది ఎన్యూమరేషన్
పత్రాలు డిజిటలైజేషన్ చేశారు. ఇందులో 1,71,99,636 మంది మాత్రమే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓటర్లుగా నమోదయ్యారు. అంటే ఈ డ్రాఫ్ట్ లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత? 1,71,99,636 మాత్రమే. అందులో మిగిలిన 92,87,577 మందికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తుంది. వారు చూపించే గుర్తింపు కార్డు ఆధారంగా అర్హులను తేలుస్తారు. ఇప్పటికే 73,39,000 మంది ఓట్లను తొలగించారు. అంటే దగ్గర ఎంత లెక్కలేయండి. ప్లస్ ఇప్పుడు మొత్తం ఓటర్ లిస్ట్లోంచి ఎగిరిపోయిన వాళ్ళు ఎంతమంది? సరే తర్వాత ఏమవుతారో పక్కన పెట్టండి. ఈ క్యాల్కులేటర్ ఉంటుంది ఎంత? 90 లెక్కలు సరిగా రావు. 92,87,577 ప్లస్ ఎంత? 74 లక్షలు వేసుకోండి. అంటే దగ్గర 1,66,00,000 మంది 1,66,50,000 ఓట్స్ ఖతం అయిపోయినాయి. 1,66,50,000 ఓట్లు ఖతమైనాయి. ఇప్పుడు ఆ 1,66,50,000 ఓట్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇస్తారు. ఆ నోటీస్కి మీరు రెస్పాండ్ అయితే నీ ఓటు ఉంటుంది. నువ్వు రెస్పాండ్ అవ్వాలి. నువ్వు రెస్పాండ్ అయ్యి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అంటే వాళ్ళు అడిగిన ఫామ్స్ నువ్వు ఇవ్వాలి. లేకపోతే నీ ఓటు కూడా గల్లంతే. నోటీసులు అందుకునే ఈ 92,87,000 మంది ఓటర్లలో ఎంతమంది అర్హులో తేలిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య ఏంటో తెలుస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ముసాయిదా జాబితా విడుదల చేసింది. అనర్హులుగా తేలిన వారు మళ్ళీ ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ సబ్మిట్ చేసి ఆ నోటీసులు అందుకునే వాళ్ళకంటే అసలే సబ్మిట్ చేయని వాళ్ళే బెటర్ ఏమో ఇప్పుడు. ఎందుకంటే ఎవరు సబ్మిట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఫామ్ 6 తీసుకొని సింపుల్గా కొత్త ఓటర్ కింద నమోదు చేసుకోవచ్చు. అయిపోతుంది కథం. కానీ మళ్ళీ కొత్త ఓటర్ కింద నమోదు చేసే దాంట్లో కూడా మళ్ళీ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉందండి. మళ్ళీ మీ నాయన ఓటు 7 ఉంది, 2002 జాబితాలు 7 మళ్ళీ సబ్మిట్ చేయాలి. సో ఈ ఫామ్ 6 అనేది తెలుసుకోండి. ఏది ఏమైనా మన ఓటుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎవరు కాపాడరు. ఇప్పుడు ఇక్కడ చూడండి పాయింట్. మీరు బిఎల్ఓలను పెట్టిరు, ఆఫీసర్లని, అధికారులని, ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే వాళ్ళని, ప్రభుత్వ ఉద్యోగులను బిఎల్ఓలుగా పెట్టిరు. అండ్ దాంతోపాటు బిఎల్ఏలను కూడా నియమించారు. ఎవరు? పార్టీలకు అవకాశం ఇస్తే ఆ పార్టీలు కూడా బిఎల్ఏలను పెట్టుకునే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కరిని, ఆ వార్డులని, ఆ సంఖ్యని బట్టి. మరి ఇప్పుడు మీరు సరైన జాబితా అంటే సరైన ఫామ్స్ ఇవ్వని వాళ్ళు, ఫామ్ సరిగ్గా నింపని వాళ్ళని ఈ నోటీసులు ఇస్తామంటారు 92 లక్షల మందికి. మరి ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడే ఇది కరెక్ట్ ఉందా లేదా, ఒకవేళ కాలం నింపకపోతే ఇది నింపమ్మా ఇది నింపయ్యా అని ఎందుకు చెప్పలే? మరి ఆ బిఎల్ఓ బిఎల్ఏలతో ఏం పని చేయించారు మీరు? ఇప్పుడు మిస్టేక్స్ మీద ఇప్పుడు ప్రజలేం డైరెక్ట్గా తెచ్చి మీకు ఇవ్వలే కదా. వాళ్ళు ఒక టేబుల్ వేసుకొని కూర్చుంటేనో లేకపోతే ఇంటికి వస్తేనో వాళ్ళు ఫామ్ నింపి వాళ్ళ చేతిలో పెట్టిరు. ఇది ఎందుకు నింపలేదు, ఇది నింపలేదు కదా అని చెప్పొచ్చు కదా అక్కడే. సో ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకునే వాళ్ళు మళ్ళీ ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ సీఈఓ చారి, నోడల్ అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. నోటీసులు అందుకునే వాళ్ళు కూడా ముసాయిదా జాబితాలోనే. మొత్తం డిజిటలైజేషన్ జరిగిన 2,64,87,213 మంది ఓటర్ల వివరాలు ముసాయిదా జాబితాలో ఉంచారు. ఇందులోనే నోటీసులు అందుకునే 60,59,918 మంది ఎనామలీస్ ఓటర్లు, 32,36,659 మంది SIR 2002 వివరాలు నమోదు చేయని ఓటర్లు ఉన్నారు. అంటే ప్రెజెంట్ ఓటు నమోదు చేసినారు కానీ 2002లో మీ ఫాదర్ పేరు కానీ మీ పేరు కానీ ఎక్కడ ఉందన్నది ఆ కాలం నింపని వాళ్ళు ఈ 32 lakhs. ఆన్లైన్లో ఉంచిన ముసాయిదా జాబితాలో ఎవరికి నోటీసులు వచ్చాయన్న వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయలే. దీంతో ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉండడంతో తమకు నోటీసులు రావని చాలామంది భావిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ 2,64,87,213 మందిలో 60 లక్షల మందికి పైగా వాళ్ళు ఫామ్ సబ్మిట్ ఏమి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేదు, వాళ్ళ ఓట్లు తీసేయబడ్డాయి. ఇప్పుడు ఎవరికైతే 92 లక్షల మందికి నోటీసులు రాబోతున్నాయో వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నారు కానీ వాళ్ళకి నోటీసులు వస్తాయి. ఒకవేళ నువ్వు కనుక నోటీస్కి సరిగ్గా రెస్పాండ్ కాకపోతే నీ ఓటు పోద్ది. అప్పుడు ఆన్లైన్లో ఉంచిన ముసాయిదా జాబితాలో ఎవరికి నోటీసులు వచ్చాయన్న వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయలే.
దీంతో ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉండడంతో తమకు నోటీసులు రావు అని చాలామంది భావిస్తున్నారు. వాస్తవానికి నోటీసులు వచ్చే వారి పేర్లు కూడా ఈ జాబితాలోనే ఉంటాయి. బిఎల్ఓలు ఇంటికి వచ్చి ఇస్తేనే ఎవరికి నోటీస్ వచ్చిందో తెలుస్తుంది. అయితే సోమవారం రాత్రి కొంతమంది అనామలీస్ ఓటర్లకు ఫోన్లో నోటీసులు వచ్చినట్లుగా మెసేజ్లు వచ్చినట్టు సమాచారం. అఖిలపక్ష పార్టీల సమావేశంలో కూడా పలువురు నేతలు నోటీసులు అందించే ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశాయి. బిఎల్ఓ కార్యాలయాల్లో కూడా ఈ వివరాలు ఉంచితే ఆ ఓటర్లకు సౌకర్యంగా ఉంటుందని పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు ఓటు నమోదు చేయించుకోవడానికే బిఎల్ఓలు ఇంటికి రాలే చాలా ఏరియాలో, ముఖ్యంగా పట్టణాల్లో. ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇవ్వడానికి సపరేట్గా వచ్చి నోటీస్ ఇచ్చి మళ్ళీ అవన్నీ తీసుకొని పోతారని నమ్మాలనా? ఇప్పుడు ఎటొచ్చి మొత్తానికి దగ్గర ఒక 78 లక్షల ఓట్లు అంతా గయాబ్ చేసే అవకాశం కనబడుతున్నది. మరి ఇది ఏందో ఏమో ఎటుపోద్దో ఇది చూడండి. నిన్న సోమవారం పెట్టిన ప్రెస్ మీట్ అన్నమాట ఇది. అయితే ఏంటి, ఇప్పుడు బిఎల్ఓలు ఇంటి వద్దకు వచ్చి నోటీస్ పత్రం ఇస్తారట అని ఆయన చెప్తున్నాడు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓ ముందు హాజరై కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించాలి. ఆధార్ కార్డును, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను గుర్తించబోమట. మరి దేనికి మరి ఆధార్ కార్డు తీసిపడేయండి. ఇప్పుడు ఇందులో ఆధార్ కార్డు లేదు, మరి ఆధార్ కార్డు ఎందుకు లేదు? ప్రతి ఆధార్ నెంబర్కి ఓటర్ లిస్ట్ని లింక్ చేసే కార్యక్రమం చేపట్టవచ్చు కదా. అట్లా ఫేక్ ఓటర్స్ పోతారు కదా, వేరే రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు పోతారు కదా, డబుల్ ఓట్లు ఉండవు కదా. ప్రతిదానికి ఆధార్ ప్రామాణికమైనప్పుడు ఈ ఓటర్ కార్డుకి ఎందుకు ఆధార్ ప్రామాణికం కాదు? ఆధార్ ప్రామాణికం కాదట. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఒకటి ఇస్తున్నారు, అది చెల్లుబాటు కాదట. ఓన్లీ వాళ్ళు చెప్పిన ఫామ్సే చెల్లుబాటు అయితే. దాంట్లో చాలామంది దగ్గర లేని ఉన్నాయి. 10th క్లాస్ మేము అడుగుతున్నారు, మీ దగ్గర ఏమైనా భూముల పట్టాలు సేల్ డీడ్లు ఉంటే అవి అడుగుతున్నారు, ఇట్లా పాస్పోర్ట్ అడుగుతున్నారు. అందరికి ఉండాలి కదా ఇవన్నీ. నోటీసులు అందుకునే ఓటర్లు ఎక్కడైనా అధికంగా ఉంటే అదనంగా ఏఈఆర్ఓలను నియమిస్తాం. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు సమాధానం ఇవ్వాల్సిందే. బిఎల్ఏల సంతకాలు తీసుకొని అన్కలెక్టబుల్ జాబితాను రూపొందించాం. ఇందులో 73,39,235 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలోని ఓట్లు తొలగిపోయినాయి. అంటే వీళ్ళు ఎవరైతే ఫామ్ సబ్మిట్ చేయలేదో వీళ్ళంతా 73,39,235 వీళ్ళ ఓట్లు పోయినాయి. ఎక్కడైనా పొరపాటున ఓటర్లను ఏఎస్డిడి జాబితాలో, అంటే ఈ అనామలీస్ జాబితాలో ఉంచితే మళ్ళీ ఫామ్ 6 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చు. తమ పేరును అకారణంగా తీసేశారని ఎవరైనా భావించినా ఇతర ఫిర్యాదులను ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల సమయంలో ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. రాష్ట్రంలో మొత్తం 119 ఈఆర్ఓలు, 892 ఏఈఆర్ఓలు ఈ ఫిర్యాదులు పరిశీలిస్తారు. ఫిర్యాదుల కోసం ఫామ్ 9, ఫామ్ 10, ఫామ్ 11, ఫామ్ 11A, ఫామ్ 11Bలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఎవరికి తెలుసండి ఆ వెబ్సైటు, ఆ కథ, వ్యవహారము? సామాన్య ప్రజలు ఎక్కడ పోతారు? ఇప్పుడు మీ నోటీస్ వచ్చిన 93 లక్షల మంది మళ్ళీ ఆ ఫామ్ పట్టుకొని మళ్ళీ ఆ ఈఆర్ఓనో ఏఈఆర్ఓ దగ్గరికి పోవాలన్నట. పోయి వాళ్ళు అడిగిన ఫామ్ ఇవ్వాలా. నోటీసుల దశ, ఫిర్యాదుల పరిష్కారం ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు కూడా ఫామ్ 6 ద్వారా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోండి. ఫ్రెష్ ఓటర్ ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న వాళ్ళు ఈ సంవత్సరం 2026 అక్టోబర్ 1కి 18 ఇయర్స్ ఎవరికైతే కంప్లీట్ అవుతున్నాయో వాళ్ళందరూ ఫ్రెష్ ఓటర్స్గా మీ ఓటుని ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకోవచ్చు. దయచేసి దీన్ని గమనించండి. అక్టోబర్ 19వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని సీఈఓ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ నెంబర్ కూడా మారొచ్చు. ముసాయిదా జాబితాలో గతంలో ఓటర్ జాబితాలో ఉన్న పోలింగ్ నెంబర్లు మారొచ్చు. ఓటర్ల హేతుబద్ధీకరణ నేపథ్యంలో పలు ఓటర్ల పోలింగ్ కేంద్రాలు సీరియల్ నెంబర్స్లో తేడాలుంటాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన 49,018 మందిని బిఎల్ఈలుగా నియమించాం. ఓటును తొలగించాల్సి వస్తే స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో ఈసీ ఐనెట్ మొబైల్ యాప్లోకి వెళ్ళి ఆ జాబితా తనిఖీ చేయొచ్చు. ముసాయిదా జాబితా, అనామలీస్, ఏఎస్డిడి జాబితా వివరాలు ఆన్లైన్లో చూసుకోవచ్చు. రాజకీయ పార్టీ ప్రతినిధులకు కూడా ముసాయిదా జాబితా అందించాం.
ఈఆర్ఓ ఏఈఆర్ఓ కార్యాలయాలు పోలింగ్ బూత్ల వద్ద కూడా ఈ ఈ ఈ జాబితా ఉంటుంది. ఈ జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఈఆర్ఓ కానీ ఏఈఆర్ఓ కానీ నోటీసులు జారీ చేయకుండా తొలగించరు. నేరుగా ఓటరుతో విచారణ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఓటును తొలగించాల్సి వస్తే స్పష్టమైన కారణాలతో ఉత్తర్వులు జారీ చేస్తారు. సరైన కారణం చూపకుండా ఓటును తొలగించినట్టుగా భావిస్తే 15 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. అయినా సంతృప్తి చెందకపోతే 30 రోజుల్లోగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి డిఈఓ తీర్పు పైన అప్పీల్ చేసుకోవచ్చు అని సీఈఓ వివరించారు. ఎక్కడికి పోతారు ఈ జనాలు? ఓటు వేయండి రా బాబు, ఓటు ఉన్న తర్వాతనే అంటేనే సగం మంది పోలింగ్ కేంద్రాలకు వస్తలేరు. సో ఎక్కడెక్కడ ఓట్లు పోయినాయి, తొలగించిన ఓట్లు ఎక్కడెక్కడ పోయినాయి? ఇప్పుడు ఆ వెబ్సైట్ ఒక్కసారి మీరు చూడండి. ఈ వెబ్సైట్కి వెళ్తే ఏముంది, మీ గ్రామాల వారీగా వస్తున్నది. కానీ మనకి ఎట్లా తెలుస్తుంది ఆ బూత్ అదని తెలియదు. సో కాబట్టి మీ గ్రామం మొత్తం ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే నువ్వు వెతుకుతా ఉండాలి. ఇక హైదరాబాద్ వాళ్ళకైతే అసలు అది కుదరదు ఆ వెబ్సైట్లో చూసుడు.